హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నాకు ఇందాక కాల్ వచ్చింది, ఒక కాలు. ప్రకాష్ రెడ్డి అంట ఆయన పేరు. ఈ ఆనందరావు ప్లస్ ప్రకాష్ రెడ్డితో ఫోన్ చేయించారండి. అవునండి, మనకి ఎస్పీ కాటికి పోదాము, ఆటికి పోదాము, రా బాబా అంటున్నారు. మనము ఎలాంటిది మనం ఇంక్రిమెంట్ చూసుకోకూడదు. మనము ఇండియా మొత్తం తెలుసాలి ఇది న్యూసెన్స్. ఎంతమంది చంపేపించారు, ఎంతమంది కాడ డబ్బులు తీసుకొని డబ్బులు కట్టకుండా ఉన్నారు. ఇంకొకటి, ఈ ఆనందరావు వాడు వచ్చి ఆనందరావు లాయర్, అడ్వకేట్ ఆనందరావు. ఓకే, వాడి మీద 2 కేసులు ఉన్నాయండి, మట్కా కేసులు. అదొకటి జయమ్మ, శంషాదు, రాధాబాయ్, వీళ్ళు కొద్దిగా చిన్న చిన్న బోకర్ పనులు, చిన్న ఎల్ఐసి ఏజెంట్ల పట్టుకొని డబ్బులు చేపిస్తున్నారు. తర్వాత నెక్స్ట్ వచ్చి గడ్డం సుధాకరు, వీళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఎల్ఐసి ఏజెంట్లు చాలా మంది ఉన్నారు, దాదాపు ఒక 15 మంది 20 మంది ఉంటారండి. నేను ఒక్కటే ఒకటి కోరుకుంటున్నాను, శవాల మీద కూర్చొని డబ్బులు ఏరుకోవడం కాదు, నీతి నిజాయితీత సంపాదించుకుంటే బాగుంటుంది. అది నా కోరిక. ఇంకొకటి వచ్చి ఇది మాత్రం వైలేట్ చేయాలని కోరుకుంటున్నానండి. అందరూ స్టేటస్లో, వాట్సాప్లో ఉండే, ఇన్స్టాగ్రామ్లో దానిలో పెట్టుకున్నాను కోరుకుంటున్నానండి. నేను దయచేసి మీ కాలు పట్టుకుంటాను నేను. ప్లీజ్ అండ్ సేవ్ అండ్ పాపులేషన్స్. మనము ఇండియా మొత్తం తెలుసాలి ఇది న్యూసెన్స్. ఎంతమంది చంపేపించారు, ఎంతమంది కాడ డబ్బులు తీసుకొని డబ్బులు కట్టకుండా ఉన్నారు. ఇంకొకటి, ఈ ఆనందరావు వాడు వచ్చి ఆనందరావు లాయర్, అడ్వకేట్ ఆనందరావు. ఓకే, వాడి మీద 2 కేసులు ఉన్నాయండి, మట్కా కేసులు. అదొకటి జయమ్మ, శంషాదు, రాధాబాయ్, వీళ్ళు కొద్దిగా చిన్న చిన్న బోకర్ పనులు, చిన్న ఎల్ఐసి ఏజెంట్ల పట్టుకొని డబ్బులు చేపిస్తున్నారు. తర్వాత నెక్స్ట్ వచ్చి గడ్డం సుధాకరు, వీళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఎల్ఐసి ఏజెంట్లు చాలా మంది ఉన్నారు, దాదాపు ఒక 15 మంది 20 మంది ఉంటారండి. నేను ఒక్కటే ఒకటి కోరుకుంటున్నాను, శవాల మీద కూర్చొని డబ్బులు ఏరుకోవడం కాదు, నీతి నిజాయితీత సంపాదించుకుంటే బాగుంటుంది. అది నా కోరిక. ఇంకొకటి వచ్చి ఇది మాత్రం వైలేట్ చేయాలని కోరుకుంటున్నానండి. అందరూ స్టేటస్లో, వాట్సాప్లో ఉండే, ఇన్స్టాగ్రామ్లో దానిలో పెట్టుకున్నాను కోరుకుంటున్నానండి. నేను దయచేసి మీ కాలు పట్టుకుంటాను నేను. ప్లీజ్ అండ్ సేవ్ అండ్ పాపులేషన్స్.